మంగళగిరి పార్టీ క్యాంప్ ఆఫీస్ వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది. మొన్నే మనం చూసాం ఆయన సర్జరీ కూడా చేయించుకున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొంతకాలం పాటు ఆయన ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ప్రజాపాలనలో భాగంగా ప్రజల పరిపాలనలో భాగంగా ప్రజలకు వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపించింది. అయితే ఈ రోజు కేబినెట్ భేటీ నుంచే మధ్యలోంచి ఏపీ డిప్యూటీ సీఎం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కారణం ఆయన తీవ్రమైనటువంటి వెన్నునొప్పుతో ఇబ్బంది పడ్డమే ఇక్కడ కారణంగా తెలుస్తోంది. దాంతోనే ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్ వెళ్లి రెస్ట్ తీసుకోవడానికి కేబినెట్ భేటీ నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. కేబినెట్ భేటీ నుంచి మధ్యలోనే వెళ్లిపోయారని సమాచారం. పవన్ తీవ్రమైనటువంటి వెన్నునొప్పుతో బాధపడుతున్నారని చెప్పి సమాచారం. అందుకే ఆయన కేబినెట్ మీటింగ్ మధ్యలోంచి బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలోనే మనం చూస్తాం ఆయన సర్జరీ కూడా జరిగింది. సైనస్ ప్రాబ్లం సంబంధించి సర్జరీ జరిగింది. సర్జరీ అయితే తను రెస్ట్ లో ఉన్నారు, కోలుకోవాలని చెప్పి చాలా మంది కోరుకున్నారు. ప్రధాని మోదీ వచ్చినప్పుడు కూడా ఇంటికి వెళ్లారు, పరామర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వెళ్లారు, పరామర్శించారు. అంతా సెటిల్డ్ అయింది. మళ్ళీ ఆయన మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. ఈ మధ్య కాలంలో కూడా చూసాం పుష్కరాలకు సంబంధించి అక్కడ ఏ విధంగా ఉండాలి, ఈ వాటర్ ఏంటని చెప్పి అధికారులను అలర్ట్ చేసి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులని వివరించి ఎక్కడికక్కడ సెటిల్ చేయడానికి ప్రయత్నాలు చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. పూర్తిగా కూడా ప్రజల్లోకి వెళ్ళడము, అధికారులను అలర్ట్ చేయడము, పుష్కరాలు ఎటువంటి అవకతవకలు జరగకుండా ఏర్పాట్లు చేసే విధంగా అధికారులని సూచిస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. ఆ వాటర్ క్వాలిటీకి సంబంధించి కూడా టెస్టులు చేసినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపించాయి. అదే విధంగా అనేక కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేశారు. మొన్న తెలంగాణకు వచ్చి ఏదైతే 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ కూడా వచ్చారు, మాట్లాడారు. ఏదైతే సమావేశానికి నవసంకల్ప సభకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో పోటీ చేస్తామని చెప్పి అగ్రెసివ్ గా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏపీ కేబినెట్ మీటింగ్ నుంచి వెనుతిరిగినట్టుగా తెలుస్తుంది. అది కూడా తీవ్రమైనటువంటి వెన్నునొప్పి కారణంతోనే ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్ కి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి నాగేశ్వర ద్వారా. నాగేశ్వర, కేబినెట్ మీటింగ్ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం అస్వస్థత కారణంగా అంటే తీవ్రమైనటువంటి వెన్నునొప్పి భరించలేక పార్టీ ఆఫీస్ కి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అండి. ఏదైతే ఏపీ కేబినెట్ భేటీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్ధాంతరంగా వెళ్ళిపోవడం చర్చాంశం దారితీసింది. అయితే ఆయన ఏదైతే ఆయనకి సమావేశం జరుగుతుండగా ఆయనకి తీవ్రమైన వెన్నునొప్పికి గురైనట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఆయన అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఆయన ఆ మంగళగిరి క్యాంప్ పార్టీ కార్యాలయానికి చేరుకుని విశ్రాంతి తీసుకున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై అయితే అధికార ప్రకటన అయితే వెలువడిన పరిస్థితి అయితే లేదు. వెన్నునొప్పి కారణంగానే కేబినెట్ నుంచి ఆయన ఆ భేటీని వీడినట్లుగా పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. దీనికి సంబంధించి ఏదైతే గతంలో కూడా ఆయనకి ఒక ఆపరేషన్ కూడా జరిగి గత నెలలో అయితే ఆయన రెస్ట్ తీసుకున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకి ఇంకా అనారోగ్యం పూర్తిగా కోలుకోనట్టుగా కూడా వాళ్ళ పార్టీ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. అయితే అప్పటికే గతంలో ఆపరేషన్ జరిగిన క్రమంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ని పరామర్శించిన నేపథ్యంలో కూడా ఆయన పూర్తి విశ్రాంతి తీసుకోమని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యం ఉంది. అదేవిధంగా డాక్టర్లు కూడా ఆయనకి వివరించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ ఆపరేషన్ దాదాపుగా 4 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని కూడా ఆయనకి డాక్టర్లు సలహా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఆయన పరిస్థితుల ప్రభావంతో ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల ప్రభావం, అలాగే కేబినెట్ ముఖ్య సమావేశాలు, రాజధాని అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఇవన్నీ ఉండటంతో కూడా ఆయన ఈ కార్యక్రమాలకి పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆయనకి ప్రస్తుతానికి ఎలాంటి అస్వస్థత ఎలాంటి ఇబ్బంది లేదంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆయన పార్టీ కార్యాలయంలో రెస్ట్ తీసుకుంటున్నట్టుగా ఉంది. అక్కడి నుంచే ఏదైతే గత నెలలో ఆపరేషన్ చేయించుకున్నారో ఆ డాక్టర్ కి ఫోన్ చేసి ఫోన్ ద్వారా కూడా ఆయనకి ఉన్న పరిస్థితిని వివరించినట్లుగా తెలుస్తుంది. ఆ పరిస్థితికి అనుగుణంగా ఆయన కొన్ని టాబ్లెట్లు కూడా ఏదో చెప్పినట్లుగా తెలుస్తుంది. ఆ టాబ్లెట్లు తీసుకుని రెస్ట్ తీసుకోమని చెప్పి డాక్టర్ గారు చెప్పినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా నాగేశ్వర, ఎట్లా చూడొచ్చు అంటే కేబినెట్ లో ఇవాళ అనేక అంశాల గురించి చర్చ జరుగుతోంది. భూముల కేటాయింపులకు సంబంధించి కావచ్చు, అనేక అంశాలకు సంబంధించి కావచ్చు. ఈరోజు కేబినెట్ మీటింగ్ లో చర్చించబోతున్నట్టు తెలుస్తుంది అనేక అంశాలకు సంబంధించి. ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడము, బట్ అస్వస్థత కారణంగా తిరిగి రావడము, డాక్టర్ కన్సల్ట్ అయ్యారని చెప్తున్నారు. ఇది వరకు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్స్. ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చాయా?
ఏదైతే అంతకు ముందు కూడా ఇదే విధంగా ఆ ఏపీ క్యాబినెట్ సమావేశం జరుగుతుండగా కూడా ఆయనకి అస్వస్థత కారణంగా బయటికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క అనారోగ్య పరిస్థితుల కారణంతోనే గత నెలలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆపరేషన్ చేయించుకున్న నేపథ్యం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అంశం కూడా ఉన్న నేపథ్యం ఉంది. ఈ అంశాలన్నీ ఉండటంతోనే ఆయన రెస్ట్ తీసుకోకుండా అయితే ఈ క్యాబినెట్ కి హాజరైనట్లుగా కూడా మనకి పూర్తిగా పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే క్యాబినెట్ లో ఏదైతే నిన్న కూడా ఒక కార్యక్రమానికి అమరావతి రావటం, అమరావతిలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేయటం, చాలాసేపు కూడా దాదాపుగా గంట సేపు కూడా ఆయన నిలబడి అక్కడ మీడియాతో మాట్లాడిన నేపథ్యంలోనే నిన్ననే ఆయనకి కొంచెం అనారోగ్యం అనిపించినట్లుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ రోజు క్యాబినెట్ ఉండటంతో ఆయన రెస్ట్ తీసుకోకుండా ఈ క్యాబినెట్ కి మెయిన్ అంశాలు ఉండటంతో ఈ సమావేశానికి హాజరైన కొద్దిసేపటికే తీవ్రమైన వెన్నునొప్పి రావడంతో ఆయన ఆఫీస్ కి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా డాక్టర్లు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని చెప్పిన నేపథ్యం, అలాగే క్యాబినెట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు రెస్ట్ తీసుకోమని చెప్పి కూడా ఆయనకు వివరించినట్లుగా కూడా మనకి పూర్తిగా తెలుస్తోంది. రైట్ నాగేశ్వరరావు, థాంక్స్ ఫర్ ద